హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అరుణాచలం టెంపుల్ ముందైతే ఉన్నాను. ఇప్పుడు నేను గిరి ప్రదక్షిణ చేయబోతున్నాను. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది తెలియని వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది. మనం ముందుగా టెంపుల్ ముందైతే నిలబడుకొని అక్కడ ఒక దీపం పెట్టేసి మన లెఫ్ట్ సైడ్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. అరుణాచలం కొండ చుట్టూ కూడాను 8 దిక్కులకు గాను 8 లింగాలను అయితే పెట్టారు. ఆ లింగాలనంతా దర్శనం చేసుకుంటూనే మనం అయితే గిరి ప్రదక్షిణ చేయాలన్నమాట. నేను ఇప్పటికీ అరుణాచలంకి దాదాపు ఒక 30 సార్లు అయితే వచ్చాను. ప్రతిసారి పౌర్ణమికి వచ్చాను. కాకపోతే ఇప్పుడు పౌర్ణమి కాదు. అందుకే పెద్దగా మనకు రష్ కనిపియట్లేదు. జనరల్‌గా పౌర్ణమికి అయితే చాలా రష్ ఉంటుంది. గిరి ప్రదక్షిణ మొత్తం కూడా ఆల్మోస్ట్ 6 నుంచి 8 అవర్స్ అయితే పడుతుంది. మరి ఈరోజు చూద్దాం ఎంత టైం అయితే పడుతుందో. స్టార్ట్ అయిన వెంటనే టెంపుల్‌కి దగ్గరలోనే ఇంద్రలింగం అని అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు గిరి ప్రదక్షిణలో వచ్చే మొదటి లింగం. సో ఇక్కడ మనం దర్శనం చేసుకొని టువార్డ్స్ చంగం వైపు అయితే మనం స్టార్ట్ అయిపోవాలి. ఒకవేళ మనకు దారి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే దారి మధ్యలో ఇలాంటి బోర్డులైతే ఉంటాయి. ప్రతి కిలోమీటర్‌కి ఒక బోర్డ్ అయితే ఇలా పెట్టుంటారు. మనం గిరి ప్రదక్షిణ పాత్ అంతా చూడొచ్చు ఇక్కడ. మధ్యలో ఎన్ని లింగాలు ఉన్నాయనేది కూడా ఇక్కడైతే పెట్టారు. మనకి టెంపుల్ దగ్గరైతే ఇలాంటి జంక్షన్స్ చాలానే ఉంటాయి. అంటే టువార్డ్స్ అటు వెళ్ళాలి, టువార్డ్స్ ఇటు వెళ్ళాలి అని చెప్పి. మనమైతే టువార్డ్స్ చెంగం వైపు అయితే వెళ్ళాలి ప్రస్తుతానికి. తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ టువార్డ్స్ వేలూరు, తిరుపతి సైడ్ అయితే వెళ్తామన్నమాట. మనం ఇప్పుడు రెండవ లింగమైనటువంటి అగ్నిలింగం దగ్గరికైతే వచ్చేసామన్నమాట. ఇది గిరి ప్రదక్షిణ దారికి కుడివైపునైతే ఉంటుంది, రైట్ సైడు. చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఈ లింగాన్ని పట్టించుకోరు. ఎందుకంటే చాలామంది లెఫ్ట్ సైడ్ నడుస్తుంటారు కాబట్టి ఇది రైట్ సైడ్ కొంచెం లోపలికైతే ఉంటుంది. అగ్నిలింగం దాటగానే వెంటనే మనకు రమణ మహర్షి ఆశ్రమం అయితే వస్తుంది. రమణ మహర్షి గారు సాక్షాత్తు శివుడితోనే పోలుస్తారనమాట ఇక్కడ చాలామంది. ఎందుకంటే ఆయన బతుకున్న రోజుల్లో ప్రతిరోజు కొండపైకి ఎక్కి జ్యోతినైతే వెలిగించేవారంట. ఆయన చనిపోయి ఇప్పటికీ దాదాపు 70 సంవత్సరాలు అయినప్పటికీను ఇక్కడ చాలామంది ధ్యానం చేయడానికైతే వస్తారు. ఫారిన్ నుంచి కూడా వస్తారు. జస్ట్ మనకు అగ్నిలింగం దాటంగానే రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ స్కంద ఆశ్రమము, విరూపాక్ష కేవన్ 2 అయితే ఉంటాయన్నమాట. ఇవి ఓన్లీ డే టైమ్ ఓన్లీ 4:30 వరకే ఉంటుంది. సో వెళ్ళాలనుకునే వాళ్ళు 4:30 లోపే వెళ్ళాలన్నమాట. తర్వాత ఓపెన్‌లో ఉండవు అవి. ఈ మధ్య అరుణాచలంలో వర్షాలైతే బాగా పడ్డాయి. అది ఎంత గట్టిగా పడ్డాయనేది ఒకసారి అయితే మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు పులిబొమ్మ అయితే కనిపిస్తుంది కదా! ఇక్కడ ఈ పులిబొమ్మ కిందకు పోయి ఒక 10 అడుగులు కిందకు పోయి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటాం అనమాట. ఇప్పుడు చూడండి అసలకి మొత్తం అంతా వాటర్ ఎంత పైకి వచ్చేసాయో అంత ఘోరంగా అయితే ఇక్కడ వర్షం అయితే పడింది. మొత్తం నాన్ స్టాప్‌గా కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయని చాలా చోట్ల అయితే నేను చూశాను. దారి మధ్యలో మనకు ఇంకో బోర్డ్ అయితే వచ్చింది. సో ఇక్కడ మ్యాప్ సింబల్ ఉంది కదా, యు ఆర్ హియర్ అని. ఆ మ్యాప్ సింబల్ దగ్గర అయితే మనం ఉన్నాం. ప్రస్తుతానికి మనమైతే 3 కిలోమీటర్లు వచ్చాం. ప్రస్తుతానికి మనం 2 లింగాలను అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. ఒకటి ఇంద్రలింగం చేసుకున్నాం, 2 అగ్నిలింగం చేసుకున్నాం. నెక్స్ట్ మనకు దగ్గరలోనే యమలింగం అయితే ఉంది. దాని తర్వాత ఇంకా ఏ కిలోమీటర్లో ఎక్కడెక్కడ ఏ లింగం ఉంది అనేది కూడా చూడు చాలా నీట్గా ఇక్కడైతే చూపించారు. మనం ఈ డైరెక్షన్ పట్టుకొని అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది గిరి ప్రదక్షిణ అంతా. ఇప్పుడు మనం యమలింగం దగ్గరికైతే వచ్చేసామన్నమాట. యమలింగం ఎగ్జాక్ట్‌గా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది టెంపుల్ నుంచి. యమలింగం అనేది మనకు ఈ గిరి ప్రదక్షిణలో మూడవ లింగం అనమాట. ఇంద్రలింగం, అగ్నిలింగం తర్వాత వచ్చేదే యమలింగం అనమాట. యమలింగం దాటగానే మళ్ళీ మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి 2 రోడ్స్ అయితే వస్తాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లు గుడి దగ్గర నుంచి టువార్డ్స్ చెంగం వైపు అయితే వెళ్ళాలని చెప్పాను కదా! ఇక్కడ చెంగం అయితే డీవియేట్ అయిపోతది. మనం ఇక్కడి నుంచి టువార్డ్స్ వేలూరు, తిరుపతి సైడ్ అయితే వెళ్ళాలి. ఇక్కడ క్లియర్‌గా బోర్డ్ కూడా పెట్టుంటారు, ఒకసారి చూడండి. సో మనం లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళిపోతే చెంగం వెళ్తాం. ఇప్పుడు మనం రైట్ సైడ్‌కి వెళ్ళిపోతే టెంపుల్ సైడ్‌కి, అలాగే తిరుపతి, వేలూరు సైడ్‌కి కూడా వెళ్ళిపోతాం అనమాట. ఇప్పటి వరకు డబల్ రోడ్‌లో వచ్చినోళ్ళం ఇప్పటి నుంచి మనం సింగిల్ రోడ్‌లో అయితే వెళ్ళాలి. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2 సైడ్‌ల నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు పౌర్ణమి కాదు కాబట్టి పెద్దగా రష్ అయితే లేదు. చూడొచ్చు చాలా ఖాళీగా ఉంది. నేను చెప్పడం మర్చిపోయాను. నేను ఈరోజు సాయంత్రం 4:30కైతే స్టార్ట్ చేశాను గిరి ప్రదక్షిణ చేయడం. సో చూద్దాం ఈరోజు ఎంత టైం అయితే పడుతుందో మనకు. మాటల్లోనే ఇంకో బోర్డ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను 5 కిలోమీటర్స్ అయితే వచ్చాను టెంపుల్ దగ్గర నుంచి. దారిలో జింకలు కూడా వచ్చాయన్నమాట. తిరువన్నామలై అనేది కొండంతా అడవే కాబట్టి అడవిలో జింకలు ఉండడం సర్వసాధారణమే. ఈ తిరువన్నామలై సెటిల్మెంట్స్ చాలా వెరైటీగా ఉంటుందన్నమాట. ఏంటంటే ఇప్పుడు మనకు కరెక్ట్‌గా కొండ చుట్టూరు లీనియర్‌గా ఇల్లులు కట్టుకొని ఉంటారు వీళ్ళు. సో మనం ఇప్పుడు 14 కిలోమీటర్స్ ఏదైతే పాదయాత్ర చేస్తున్నామో గిరి ప్రదక్షిణ, ఆ 14 కిలోమీటర్స్ కూడా ఒక 1 ఆర్ 2 కిలోమీటర్స్ ఇట్లా ఫారెస్ట్ లాగా ఉంటుంది. కానీ మిగతా అంతా కూడాను ఇల్లులు అయితే కట్టుకుంటారు లీనియర్‌గా. రోడ్డుకి అటు సైడు ఇటు సైడ్ మాత్రం ఇల్లులు కట్టుకుంటారు. చూడడానికి చాలా గమ్మత్తుగా అయితే ఉంటుంది. ఈ జింకలు ఎక్కడున్నాయంటే ఎగ్జాక్ట్‌గా మనకు నైరుతి లింగం ఆపోజిట్‌లోనే కనిపించాయన్నమాట. చూడండి, నైరుతి లింగం ఆ లైట్ వెలుగుతుంది కదా, అక్కడే ఉంది. జస్ట్ నైరుతి లింగానికి ఆపోజిట్‌లోనే ఉన్నాయి.
నైరుతి లింగం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనం నైరుతి లింగం లోపలికి వెళ్ళాలి కొంచెం, అంటే ఒక 50 మీటర్స్ లోపలికి వెళ్తే మనకైతే గుడి ఉంటుంది, చిన్న గుడి. సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. సూర్యలింగం, చంద్రలింగం అనేది ఆ 8 లింగాల్లో ఒకటైతే కాదనమాట, ఇవి 2 సపరేట్. గిరి ప్రదక్షిణలో మన 5వ లింగం వచ్చి వరుణలింగం అనమాట. ఇది మనకు రోడ్డుకి లెఫ్ట్ సైడే ఉంటుంది. ఇక్కడికి 7 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి 7 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. మన నెక్స్ట్ లింగం వచ్చి వాయులింగం. అదొచ్చి దాదాపు 8 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది టెంపుల్ దగ్గర నుంచి అయితే. సో నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు చాలామంది మ్యాక్సిమం అందరూ కూడా ఆటోల్లోనో లేకపోతే కార్లోనో గిరి ప్రదక్షిణ చేసేస్తున్నారు. ఈరోజు ఎందుకో పౌర్ణమి కాదు కాబట్టి అనుకుంటాను. చాలామంది ఆటోల్లో ప్రతి లింగం దగ్గరికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకో బోర్డు వచ్చింది దారి మధ్యలో. సో ప్రస్తుతానికైతే మనం 9 కిలోమీటర్లు అయితే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా మనకు కేవలం 5 కిలోమీటర్లే ఉంది. నెక్స్ట్ లింగం వచ్చి చంద్రలింగం అనమాట. చంద్రలింగం అనేది 8 లింగాల్లో ఒకటైతే కాదు. చంద్రలింగం, సూర్యలింగం కూడా సపరేట్ లింగాలు అనమాట. ఇక్కడికి మనం దాదాపు 10 కిలోమీటర్లు అయితే వచ్చామన్నమాట. ఇంకా మనకు కేవలం 2 లింగాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి కుబేరలింగం, ఇంకొకటి వచ్చి ఈశాన్యలింగం అనమాట. కుబేరలింగం వరకు అంతా బాగానే ఉంటుంది, ఈజీగానే అంతా అయిపోతుంది అనమాట. మనం ఈశాన్యలింగం దగ్గరికి వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం, అది ఎందుకు ముందు చెప్తాను. సో ఇప్పుడు వచ్చి మనం కుబేరలింగం దగ్గరికి అయితే ఉన్నాం. కుబేరలింగం కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అలాగే కొంచెం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. మామూలు టైంలో అయితే ఏం రష్ అయితే ఏం లేదు, ఈరోజు పౌర్ణమి కాదు కాబట్టి. జనరల్గా పౌర్ణమి టైంలో అయితే చాలా రష్ ఉంటుంది ఇక్కడ. కుబేరలింగం దాటగానే మనకు వెంటనే రైట్ సైడ్లో మనకు మోక్ష మార్గం అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకు కొంచెం అయితే రష్ కనిపిస్తుంది. మనం ఇక్కడ మోక్ష మార్గం లోపల నుంచి రావాలంటే ఈజీగా మనకు ఒక 10 నుంచి 30 మినిట్స్ టైం అయితే పడేటట్టుంది. ఇక్కడ నేను చాలాసార్లు వెళ్ళాను, పౌర్ణమి టైం, నాన్ పౌర్ణమి టైం కూడా. ఇక్కడైతే రష్ అయితే ఇలానే ఉంది కామన్గానే. నేను ఇందాక చెప్పాను కదా, కుబేరలింగానికి ఈశాన్య లింగానికి మధ్యలో మనం కన్ఫ్యూజ్ అవుతామని చెప్పి, ఆ పాయింట్ ఇదే అనమాట. కరెక్ట్గా ఇక్కడైతే 3 రోడ్స్ అయితే కలుస్తాయి. మనం గిరి ప్రదక్షిణ చేసే రోడ్లకి అయితే వెళ్ళాలి. కరెక్ట్గా రోడ్డు మధ్యలో ఒక ఎద్దు సర్కిల్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే టువర్డ్స్ వేలూరు, తిరుపతి అయితే వెళ్తాము. టువర్డ్స్ రైట్కి వెళ్తే మామూలుగా వెళ్ళొచ్చు అనమాట టెంపుల్ దగ్గరికి. కాకపోతే మనం ఇంకొక లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ కాకుండా లెఫ్ట్ తీసుకుంటే మనము ఈశాన్యలింగం దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేస్తారంటే, రైట్కి వెళ్ళిపోయి మామూలుగా వెళ్ళిపోతారు అనమాట. అక్కడ వాళ్ళు ఈశాన్యలింగం అనేది మిస్ అయిపోతారు. సో మనం ఏం చేయాలంటే, వేలూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి కొంచెం లెఫ్ట్లో మనకైతే ఈశాన్యలింగం అయితే దారి అయితే వస్తుంది అనమాట. అక్కడికైతే వెహికల్స్ అయితే ఏమి వెళ్ళవు, మామూలుగా బస్సులు కానీ ఏవి కానీ. సో మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా వెళ్ళిపోవాలి. నేనైతే చాలాసార్లు అయితే కన్ఫ్యూజ్ అయ్యా ఇక్కడ. గిరి ప్రదక్షిణలోని ఆఖరి లింగం ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చానమాట. సో ఇక్కడికి 13 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి టెంపుల్ కేవలం 1 కానీ 1.5 కిలోమీటర్ కానీ ఉంటుంది. మ్యాక్సిమం తిరుపతి, వేలూరు ఇటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే గిరి ప్రదక్షిణ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ దీపం పెట్టేసి స్టార్ట్ చేసి ఇక్కడే ఎండ్ చేస్తారనమాట. చాలామంది ఇలా చేయడం అయితే నేను చూశాను. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో మన గిరి ప్రదక్షిణ అయితే టెంపుల్ ముందే స్టార్ట్ చేసాం, టెంపుల్ ముందునే ఎండ్ చేయబోతున్నాము. అలాగే ఇప్పుడు టైం చూసుకుంటే నైట్ 8:30 అయితే అవుతుంది. నేనైతే ఈవినింగ్ 4:30కి స్టార్ట్ చేశాను, నాకు నైట్ 8:30 అయితే అయింది. సో టోటల్గా 4 అవర్స్లో నాకు గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది అనమాట. జనరల్గా పౌర్ణమి టైంలో అయితే ఆల్మోస్ట్ 6 to 7 అవర్స్, కొంతమందికి అయితే 10 అవర్స్ కూడా పడుతుంది.